మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా సమూయేలుతో ఎలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుని అంతరంగం ఇక్కడ అర్థమవుతోంది. మనుషులట పైరూపాన్ని లక్ష్య పెడతారంట, అంటే పైరూపాన్ని చూస్తారట. కానీ ప్రభు పైరూపాన్ని చూడ్డట, ప్రభు అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు బాహ్య సౌందర్యాన్ని చూస్తారు, కానీ దేవుడు ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తాడనేటువంటి విషయం సమూయేలు గ్రంథం ద్వారా మనకు బయటపడింది. ఇక్కడ లేఖన భాగాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తే. కానీ దేవునిపై తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. అంటే దేవుని చిత్తాన్ని కాకుండా దేవునికి ఇష్టం కానిటువంటి కార్యాలు చేయడం మొదలుపెట్టాడు సౌలు. మంత్రగాళ్ళ దగ్గరికి, సోది చెప్పించే వారి దగ్గరికి, ఇంకా చెప్పాలంటే ఇటువంటి వాటి మీద ఆధారపడుతున్నాడు. చూడండి, మనం దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడాల్సినటువంటి వారంగా ఉన్నాం. కానీ లోకానుసారమైనటువంటి సోది చెప్పేటువంటి వారి దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, ఇంకా ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కోపం రగులుకుంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు దేవుని వాక్యం ఎరిగినటువంటి వాడే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినటువంటి వాడే. మరి ఎలాగా జారిపోయాడో మనకు తెలియదు, దేవునికి అయిష్టుడిగా మారిపోయాడు. అప్పుడు దేవుడు వెంటనే సమూయేలుకి చెప్తా ఉన్నాడు, సౌలు పరిస్థితి బాగాలేదయ్యా, సౌలు నాకు విరోధంగా పనిచేస్తున్నాడు, నా చిత్తాన్ని కాకుండా లోకపరంగా తను జీవిస్తున్నాడు. కాబట్టి తనకున్న రాజ్యాధికారాన్ని తొలగించి మరొక వ్యక్తిని రాజుగా ఎంపిక చేయాలనుకుంటున్నానయ్యా. అందును బట్టి నువ్వు తైలపు కొమ్ము తీసుకో, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు అభిషేకించేటువంటి వాడివి, ఆ యొక్క అధికారాన్ని నీకు ఇచ్చాను. అందుని బట్టి యెషై అనేటువంటి వ్యక్తి గృహానికి వెళ్ళు, అతను కలుసుకో. అతనికి 8 మంది కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుణ్ణి, అందులో ఒక కొడుకుని నువ్వు అభిషేకించి రావాలి అన్నాడు. వెళ్లే ముందు చెప్తున్న మాటలు ఇవి, పైరూపాన్ని లక్ష్య పెట్టద్దయ్యా. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేనైతే పైరూపాన్ని లక్ష్య పెట్టను. మనుషులైతే శారీరక దృఢత్వాన్ని, బరువు, ఎత్తు, చదువు, అందం అన్నీ చూస్తూ ఉంటారు. కానీ నేనైతే వాటిని చూడను, పైరూపాన్ని లక్ష్య పెట్టను, నేను హృదయాన్ని లక్ష్య పెడతానయ్యా అని ఒక మంచి సందేశాన్ని సమూయేలు ద్వారా ప్రపంచానికి అందించాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎవరిని వాడుకుంటాడు, దేవుడు ఎవరి ద్వారా తన కార్యాలని ఆయన జరిగిస్తాడు, దేవుడు ఎవరి పట్ల ఆయన కృప ఉంటుంది అని ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని లక్ష్య పెట్టడానికి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడిని మనల్ని నియమించాలంటే, దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవుడు మన యొక్క ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తాడు. చూడండి, ఉద్యోగానికి ఎవరన్నా వెళ్తూ ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఎవరన్నా ఉండాలని ఆశపడుతున్నప్పుడు, సెలక్షన్స్కి వెళ్తున్నప్పుడు వారి యొక్క అర్హతలన్నీ కూడా పరిశీలన చేస్తారు. ఏ అర్హతలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫిజికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా చెప్పాలంటే కుటుంబ నేపథ్యం ఏంటి, ఇతని యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, చదువు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఇతని టాలెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఇక్కడ ప్రభువు కూడా ఆయన లిస్టులో ఉండాలి అంటే, ప్రభు చేత దీవించబడాలి, ప్రభు చేత ఆశీర్వదించబడాలి, ప్రభువుని నియమించాలి, వాడుకోవాలి, నీ జీవితంలో కార్యం జరిగించాలంటే నీకు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి అర్హతలు? నేను 3-4 చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మన ప్రభు అద్భుతకరుడు అని నమ్మినటువంటి వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి వాడు ఆయన, ఎండిన ఎడారిలో నీళ్లను ప్రవహింప చేసినటువంటి వాడు ఆయన, ఉడికిన గర్భాలని దేవుడు తెరిచినటువంటి వాడు ఆయన. ఆయన అధికారము ద్వారా సర్వప్రపంచాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా సర్వప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన సర్వం మీద ఆయనకి అధికారం ఉంది, సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది, దురాత్మ శక్తుల మీద ఆయనకి అధికారం ఉంది, తన ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రభువారికి అధికారం ఉంది. ఆయన అధికారం కలిగినటువంటి వాడు నీ జీవితంలో ఏ కార్యమైనా జరిగించగలడు. ఆలోచన చేయండి, కొన్ని సందర్భాల్లో సైంటిఫిక్ లాస్కి అగైన్స్ట్గా కూడా ఆయన కార్యం జరిగించగలడు. సైన్స్ వాస్తవానికి
ఏమంటే కొన్ని వాటిని నమ్మగలుగుతుంది. సో సైన్స్కి విరుద్ధంగా ఉన్నటువంటి వాడిని మనం నమ్మడానికి ఇష్టపడం. సైన్స్ కనుక ఒప్పుకుంటే నమ్ముతామండి, లేదంటే సైన్స్కి విరుద్ధంగా అంటే మేము నమ్మవండి అంటారు. నిజమే. కానీ ఒక విషయం ఏంటంటే దేవుడు సైంటిఫిక్ లాస్కి కొన్ని అగేన్స్ట్గా కూడా ఆయన వర్క్ చేయగలడు. అసలు సైంటిఫిక్ లాస్ ఇచ్చింది ఎవరు? గురుత్వాకర్షణ శక్తి, భూమికి గురుత్వాకర్షణ శక్తిని పెట్టింది ఎవరు? దేవుడే కదా. అర్థమవుతుందండి? సైంటిఫిక్ లాస్ వర్ గివెన్ బై క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. దేవుని ద్వారానే సైంటిఫిక్ లాస్ ఈ ప్రపంచానికి ఇవ్వబడ్డాయి. అది వెలాసిటీ కావచ్చు, గ్రావిటీ కావచ్చు, ప్రకృతిలో జరుగుతున్న ప్రతి సైంటిఫిక్ లాస్ దేవుని ద్వారా ఇవ్వబడ్డాయి. అలాంటి దేవుడు సైంటిఫిక్ లాస్ని విరుద్ధంగా కూడా ఆయన చేయగలడా లేదా? చేయగలడు ఆయన. అంటే సైంటిఫిక్ లాస్ అగేన్స్ట్గా కూడా ఆయన వర్క్ చేయగలిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సముద్రం పాయలవటం సైన్స్ ఒప్పుకోదు. నీటిలో ఏమండి ఒక గాలి ద్వారా సముద్రపు నీళ్లు 2 భాగాలు అయిపోవటం సైన్స్ ఒప్పుకోదు. కానీ అసలు సైంటిఫిక్ లాస్ ఇచ్చినటువంటి వాడే ఆయనే మార్చాలనుకున్నప్పుడు ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. స్త్రీ పురుషుల యొక్క కలయిక లేకుండా ఒక జీవం అనేది ప్రపంచానికి రాదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు ఆయన. ఆ సైంటిఫిక్ లాస్ ఇచ్చింది ఆయనే, కానీ దాన్ని బ్రేక్ చేసి ఈ లోకానికి ఆయన వచ్చి అద్భుతం అంటేనే అది. అద్భుతం అంటే ఏ ఒక్కరూ చేయలేనటువంటిది, ప్రకృతి ధర్మాలకి విరుద్ధంగా జరిగేటువంటి కార్యాన్నే అద్భుతం అంటారు. ప్రభు అద్భుతకరుడు. ఆయన అనుకుంటే ఆయన ఏదైనా చేయగలడు. ఆయన అనుకుంటే ఏదైనా దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరి జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తారంటే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, నేను కాదు. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు దీవిస్తాడట. నమ్మకత్వం, నమ్మకంగా ఉండటం, నమ్మకమైనటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. సంఖ్యాకాండం 12:7 దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయి? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు? నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖితో అతనితో మాట్లాడతాను. మోషే నమ్మకమైనటువంటి వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడని మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి మోషేకట దేవుడు డైరెక్ట్గా ముఖాముఖిగా అతనితో మాట్లాడతాడట. మీరెందుకు అతనికి భయపడలేదు, మీరెందుకు అతని మాటకు లోబట్టలేదని దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. నిజమేనండి, మన జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. దేవుడి అందమైన జీవితాన్ని మనకు అనుగ్రహించారు కదండి. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆయుష్ని ఆయన పెంచుతూ వస్తున్నాడు. మన జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నాడు ఆయన. మన సజ్జులేఖలో ఉన్నామంటే దేవుని కృప. మన ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చామంటే ఆయన కృప. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి సంపదను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి దేవుని కృతజ్ఞత చెబుతూ ఆయనకి నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా దేవుడిని అడిగావా, ప్రభు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు, ఎలా జీవించాలని, ఎలా బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావు? బైబిల్ గ్రంథం అనేటువంటిది మనందరికీ కూడా ఒక గైడ్ బుక్. మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు, ఇవన్నీ కూడా మార్గనిర్దేశకత్వాన్ని సూచించింది దేవుని వాక్యం. ఇట్స్ అ గైడ్ బుక్ టు అవర్ లైఫ్స్. మన జీవితానికి ఇది మార్గనిర్దేశకత్వాన్ని సూచించేది. బైబిల్ గొప్పతనం చెప్పాలంటే చాలా విషయాలు చెప్పచ్చు. అసలు ఈ ప్రపంచానికి ఒక దేశంలో ప్రజలు ముందుకు వెళ్తున్నారంటే, ఒక దేశం నడిపించబడుతుందంటే మన భారత రాజ్యాంగం ద్వారానే భారతదేశం ముందుకు వెళ్తూ ఉంది. రాజ్యాంగం కనుక లేకపోతే ఊహించండి ఒకసారి, కాన్స్టిట్యూషన్ లేవు, కోర్టులు లేవు, పోలీస్ వ్యవస్థలు లేవు, ఎలా ఉంటుంది దేశం? ఎవరికి ఇష్టానుసారంగా వారు జీవిస్తారు.
ప్రజలు కొట్టుకుంటారు, ప్రజలు చంపుకుంటారు. ఇంత కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ, కన్స్ట్రక్టివ్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ, పోలీస్ వ్యవస్థలు ఉన్నప్పటికీ, కోర్టు వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని హత్యలు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. మరి ఏమీ లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అనేకమైన చట్టాలు రోజు రోజుకి పుట్టుకొస్తున్నాయి. పోక్సో కేసు అనేటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి కేసు మనందరికీ తెలుసు. సో ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. ఏమీ లేకపోతే భారతదేశం ఎలా ఉంటుంది? కాన్స్టిట్యూషన్, చట్టం అనేది ఎవరి ద్వారా వచ్చింది? మౌలిక సూత్రాలు ఎవరి ద్వారా వచ్చినాయి? మీరు ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రతి దేశం యొక్క చట్టము, రాజ్యాంగము పరిశుద్ధ గ్రంథం నుంచే వచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఈ ప్రపంచంలో అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా దేశం యొక్క మూలాలంతా కూడా క్రిస్టియన్ మూలాలు. అంటే బైబిల్లోంచి తీయనటువంటి మూలాల నుంచి, బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని బట్టి, బైబిల్లో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను బట్టే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయబడింది. సివిల్ లాస్ రాసినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి రాశాడనంటే, మోస్ట్లీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం, డెట్రానమీ అనేటువంటి ఆ గ్రంథం నుంచే మోషేకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టే ప్రపంచానికి మకుటం లేనటువంటి మహారాజు ఎవరనంటే అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పచ్చు. అగ్రరాజ్యం. అమెరికా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ప్రతి దేశం కూడా తలవంచాల్సిందే, వాళ్ళు అన్న మాటకు ఒప్పుకోవాల్సిందే. దానికి విరుద్ధంగా వెళితే కనుక ఏ దేశం కూడా వర్ధిల్లలేదు. అటువంటి దేశానికి కొన్ని కాన్స్టిట్యూషన్ బైబిల్ నుంచి వచ్చిందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆతో బ్రిటన్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, దాని కాన్స్టిట్యూషన్ బైబిల్ నుంచే వచ్చింది. ఇంక భారతదేశానికి వద్దాం. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన బ్రిటిష్ నుంచి, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన కొన్ని వాటిని బ్రిటిష్ నుంచి, ఆ తర్వాత కొన్ని అమెరికా నుంచి ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాటిని తీసి ఆయన రాశారు. అంటే ఇండైరెక్ట్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా బైబిల్ నుంచే డిరైవ్ అయింది. అంటే మీరు ఆలోచించేయండి, బైబిల్ గ్రంథం ప్రతి వ్యక్తికి కూడా మార్గనిర్దేశకత్వాన్ని సూచించింది. ఎలా బ్రతకాలి, మౌలిక సూత్రాలు ఏంటి, సివిల్ లాస్ ఏంటి, ఈ విషయాలని కూడా దేవుని వాక్యం ప్రజలకు అందించింది. అందరి బట్టి ఇది గైడ్ బుక్ అని చెప్తున్నాను. దేవుడు ఏం కోరుతున్నాడు మన జీవితంలో అంటే, మనం దేవునితో సహవాసం చేయాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. మనందరూ కూడా దేవునితో సహవాసం చేయాలి. అందుని బట్టి దేవుడు మనల్ని సృజించాడు. ఆయన సంతోషపెట్టాలి, ఆయన నామ మహిమార్థమే జీవించాలి, ఆయనకి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. అబ్రహాం కూడా నమ్మకమైనటువంటి స్నేహితుడండి దేవునికి.